హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ప్రోమో చూస్తే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆహాలో హోమ్ టౌన్ అనే సిరీస్ రాబోతుంది. April 4th ప్రీమియర్ అవబోతుంది. ఈరోజు మనతో మాట్లాడడానికి అండ్ హోమ్ టౌన్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మన రాజీవ్ కనకాల గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అదే కాకుండా ఆయన ఇంటర్వ్యూలు కూడా చాలా తక్కువ ఇస్తుంటారు. ఎందుకు తక్కువ ఇస్తుంటారు అండ్ ఏంటి అనే కొన్ని విషయాలు మనకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన ఎలా ఉన్నారు? హాయ్ శివ, బాగున్నాను శివ, బ్రహ్మాండంగా ఉన్నారు. ఇంటర్వ్యూలు తక్కువ ఇవ్వడానికి కారణం ఏంటంటే లాస్ట్ 1.5 year బ్యాక్ తీసుకున్న డిసిషన్. అంతకుముందు చాలా ఇచ్చాను. పర్సనల్ ఇంటర్వ్యూలు చాలా ఎక్కువ అయిపోయాయి, టూ మచ్ అయిపోయాయి అని చెప్పేసి తగ్గించేశాను. సో నవ్ ఐఎమ్ ఓన్లీ గివింగ్ ప్రొఫెషనల్ ఇంటర్వ్యూస్. అయితే 1.5 year తర్వాత 1.5 year పైన అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా నేను ఒకళ్ళకి బీబీసీలో, మీకు తెలిస్తే కనుక చెప్పండి, బీబీసీలో ఒక లేడీ ఉంటారు, ఆవిడకి ఇస్తాను. ఆవిడ తెలుసా మీకు? ఐడియా లేదా, కనుక్కోవాలి. ఉంటే కనుక్కొని నాకు చెప్పండి. ఆవిడకి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తాను, మిస్ అయ్యాను. బట్ ఎనీవే కాంపన్సేట్ చేసి ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి ఆవిడకి. సో అదొకటి. అంటే కొంచెం మధ్యలో నేను లావ్ అయిపోవడం ఒకటి, లావ్ అయిపోయాను. దానివల్ల ఆ లావ్ అంటే తగ్గిన తర్వాత కొంచెం సన్నబడ్డ తర్వాత ఇద్దాం అనుకున్నా, అలాగే అలానే ఉంటారన్న. మీరు ఎప్పుడు చూసినా సేమ్ అదే. మధ్యలో లావ్ అయ్యాను, బాగా లావ్ అయిపోయాను. మీరు బబుల్ గమ్ రోషన్ సినిమా రిలీజ్ అప్పుడు చూస్తే అసలు ఎలా ఉంది, బుగ్గలు వచ్చి మెడ ఇవన్నీ ఒకే దీంట్లోకి వచ్చేసాయి. సో అప్పుడు చాలా లావ్ ఉన్నా. సో ఇప్పుడు తగ్గాను, దాదాపు 20 kgs తగ్గాను. ఇంకా అదే ప్రాసెస్లో ఉన్నాను. అందుకని చెప్పేసి వెయిట్ చేశాను అంతే, అంతకన్నా ఇంకేం లేదు. క్యారమ్స్ వచ్చా మీకు? బ్రహ్మాండంగా. మీ హోమ్ టౌన్లో ఆడతారా? పెద్దలతో ఫ్యామిలీతో కూర్చొని అందరం కలిసి ఏదో సరదాగా ఆడినట్టున్నాం. ఏం మాట్లాడతారన్న నార్మల్గా? నేను నార్మల్గా చిన్నప్పుడు క్యారమ్స్ బాగా ఆడేవాడిని, చెస్ ఆడేవాడిని, 10 మనకి రింగ్ ఉంటుంది కదా, రింగ్ అది ఆడేవాడిని. ఆ తర్వాత షటిల్ ఆడేవాళ్ళం. అండ్ ఈ బాస్కెట్ బాల్ అవి నాకు రాదు. క్రికెట్ బాగా ఆడతాను. ఇవి మాత్రమే ఆడేవాడిని. సరదా మనం సరే మొదలెట్టు అయితే. నువ్వు కొట్టు ప్లీజ్, నువ్వు కొట్టు చెప్తా. అన్న నాకు రాదు, నన్ను ఏమనొద్దన్న. అన్న ఇప్పుడు హోమ్ టౌన్ చేశారు కదా, ఏమైనా మెమరీస్ గుర్తొచ్చాయా మీకు హోమ్ టౌన్ యూజ్ చేసినప్పుడు? అంటే హోమ్ టౌన్ చేసిన తర్వాత ఏమొచ్చిందంటే నాకు, అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే. సో నా మెమరీస్ అంతా నా సంజీవ్ రెడ్డి నగరు, నా సాగర్ సొసైటీ, నా బంజారా హిల్స్, నా రోడ్ నెంబర్ 10 జూబిలీ హిల్స్, ఇటువైపే అన్నీ ముడిపడి ఉంది నాదంతా. సరే మిగతాది చెన్నైలో నేను ఉన్న ఫస్ట్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ వరకు ఉన్నప్పుడు అంతగా గుర్తులేవు, కొద్దిగా లీలగా గుర్తున్నాయి మేమున్న ఇల్లు అవన్నీ. అప్పుడప్పుడు చెన్నైకి ఏదైనా షూటింగ్కి వెళ్తే ఊరికే ఆ లైన్కి వెళ్ళి చూసి వస్తాను. ఇప్పుడు నేనేంటంటే సంజీవ్ రెడ్డి నగర్కి వెళ్ళి, B6F3కి మేమున్న మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, మా పెద్దయ్య వాళ్ళ ఇల్లు, అక్కడికి వెళ్ళి, ఆ తర్వాత మా అత్త వాళ్ళ ఇల్లు అటువైపు ఉండేది, బల్కంపేట దాటిన తర్వాత అటు వెళ్ళి, ఇటువైపు సాగర్ సొసైటీ, బంజారా హిల్స్, అప్పుడు పెద్ద బిల్డింగ్ ఉండేది టవర్ హౌస్, అది ఇప్పుడు లేదు, నో మోర్, అది పెద్ద అయిపోయింది. అది మళ్ళీ సాగర్ సొసైటీ, మళ్ళీ రోడ్ నెంబర్ 10, ఇవన్నీ ఊరికే చూసుకొని వస్తాను. నా మెమరీస్ అన్ని ఇక్కడే. మా మదర్ది వచ్చి ప్రొద్దుటూరు, రాయలసీమ. వాళ్ళేమో 1950-51 టైంకి ఇక్కడికి మైగ్రేట్ అయిపోయారు. సో అక్కడ ఎవరు లేరు కాబట్టి అక్కడ ఏమీ లేదు, నో కనెక్షన్. మా నాన్నది యానాం. సో న్యాచురల్గా నాది యానామే కదా. తక్కువ కదన్నా? తక్కువ వెళ్ళడం. నేను బాటిల్ కూడా తక్కువ అంటారు రేట్. అబ్బా, నీకు ఇలాంటి విషయాలు తెలుసా? అంటుంటారు అని ఎప్పుడు వెళ్ళే. తక్కువే, డెఫినెట్ గా తక్కువ, 30% ఏదో తక్కువ ఉంటుంది. న్యాచురల్ డీజిల్ కూడా తక్కువ ఉంటుంది. అది మాత్రం అడుగుతావు తక్కువ అని, మిగతా డీజిల్ గురించి అంటే ట్యాక్స్ తక్కువ. సో అక్కడికి చాలా తక్కువ సార్లు వెళ్ళొచ్చాను. బట్ ఆఫ్ లైట్ మా ఫాదర్ పోయిన తర్వాత వెళ్ళి రావడం జరుగుతుంది. అప్పుడప్పుడు అందరూ వచ్చి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకొని చెప్తున్నారు. సో న్యాచురల్ ఇప్పుడు నా కనెక్షన్స్ పెంచుకోవాలి, వాళ్ళందరూ అంత ఆప్యాయంగా వచ్చి పలకరిస్తున్నప్పుడు నేను కూడా అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వెళ్ళి వాళ్ళందరితో 2-3 రోజులు 4 రోజులు గడిపి రావాలి, అందరితో కలిసి రావాలని. హోమ్ టౌన్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ బలంగా పెరిగిపోయింది. అంటే రూట్స్ మర్చిపోకూడదు,
వెళ్ళి రావాలి, ఒక 3 రోజులు 4 రోజులు కలిసి రావాలి. అలా స్పెండ్ చేసి రావాలి. ఎస్, డెఫినెట్గా వాళ్ళందరినీ కలిసి రావాలి. గోదావరి గట్టు మీద కూర్చొని వచ్చినా చాలు, మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చినా రాకపోయినా సరదాగా గోదావరి గట్టు మీద కూర్చున్నా కానీ ఆ టైం ఆ గాలి, ఆ పచ్చని గాలి అది కొంచెం స్పెండ్ చేసి రావాలి. మిస్ అయ్యారు అవన్నీ. డెఫినెట్గా అంతే. సో వెళ్ళి రావాలి. ఇది ఎందుకంటే నా పిల్లలకు కూడా రేపొద్దున కనెక్షన్ ఉండాలి ఆ ప్రాంతంతో. రేపొద్దున వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగారు. సో ఇప్పుడు ఇంకొక తరం వెళ్ళిపోయిందంటే తర్వాత ఏమవుతుంది, కనెక్షన్ పోతుంది. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఎప్పుడైతే ప్రొద్దుటూరు నుంచి మైగ్రేట్ వచ్చేసారో అక్కడ ఎవరు లేరు, కనెక్షన్ లేకుండా పోయింది. సో అలా అవ్వకూడదు, ఉండాలి అక్కడ ఎంతో అని చెప్పేసి బలంగా ఉంది. నేను డెఫినెట్గా ఇప్పుడు నేను ఉన్నంత కాలంలోపు కనెక్షన్ బలం చేసుకొని రోషన్ వాళ్ళకు కూడా మనసుకు కూడా ఆ కనెక్షన్ బలం చేసి పరిచయం చేసి అంటే మీకు వీటి గురించి తెలుసా? ఇది రేట్ అంత, వైట్ రేట్ అది 5 పైసలు ఒకప్పుడు ఇది 10 పైసలు, ఇది పావలా. ఇప్పుడు నువ్వు కావాలంటే ఇది 50 పైసలు అనుకో, ఇది రూపాయి అనుకో, ఇది 5 రూపాయలు. ఈ రేట్లు ఎందుకన్నా ఇది నల్లగా ఉందని తక్కువ తగ్గించారా? అలాని కాదు, ఒక దానికి రేటు కాబట్టి ఇటు పెట్టుకో, ఇది 5 పైసలు 50 పైసలు అనుకో, నీ ఇష్టం, మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. అదే నార్మల్గా రాజీవ్ కనకాల గారు ఏదైనా సినిమా చేశారంటే ఆ సినిమాలో కానీ లేకపోతే మొత్తం క్యారెక్టర్ ఎండ్ చేసి చనిపోతూ ఉంటారు. పోనీ ఈ సిరీస్లోనే బతుకుంటారా అని కామెంట్లు మొత్తం ఈ సిరీస్ కింద వచ్చాయి. సరే, అది మళ్ళీ సరే, వాళ్ళకి జనాలకి ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇద్దాం. హోమ్ టౌన్లో అయినా బతికుంటాడా లేదా సిరీస్లో అని. సో చూడండి, చూస్తే సిరీస్ మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది రాజీవ్ అన్నవాడు ఇందులో బతుకున్నాడా లేదా అని. సో వెరీ ఇంట్రెస్టింగ్ సిరీస్. అంటే అంటే నేను నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను, కథ నాకు ఇందులో బాగా నచ్చి నేను వెంటనే, అంటే మామూలుగా ఎవరైనా ఏం చూస్తారు, ఆ కథ నచ్చి ఆ కథలో నా క్యారెక్టర్ నచ్చి చేయాలి. నాకు కాదు, నాకు కథ నచ్చింది, తర్వాత నా క్యారెక్టర్ మిగతా. ఎందుకంటే కుర్రాడు మెయిన్, ప్రజ్వల్ అనే కుర్రాడు, శ్రీకాంత్ పల్లె అనే క్యారెక్టర్, నా కొడుకు క్యారెక్టర్ మెయిన్, ఆయన కూతురు క్యారెక్టర్ మెయిన్, నేను ఝాన్సీ గారు సపోర్టివ్ క్యారెక్టర్స్. బట్ డైరెక్టర్ కూడా మాకు స్పేస్ ఇచ్చాడు కాబట్టి, అందులో ఇంప్రొవైజ్ చేసుకోవడానికి ఇంకొక ఎలిమెంట్స్ అవన్నీ ఇచ్చాడు కాబట్టి మాకు కూడా కొద్ది గొప్ప ఎస్ మేము కూడా చాలా వీ హావ్ డన్ ఏ గుడ్ జాబ్ అని ఫీల్ అవుతుంది. ట్రైలర్ చూస్తుంటే కూడా మీరు నడిపించింది కదా అంతలా అని అనిపించింది. లేదు, ఉంటాం డెఫినెట్గా, ఆ క్యారెక్టర్లు కూడా ఉంది, సబ్స్టెన్స్ ఉంది, బట్ మేము ఎంతైనా సపోర్టివే. బట్ అల్టిమేట్గా మమ్మల్ని కూడా పర్ఫామ్ చేయడానికి అక్కడక్కడ మమ్మల్ని మేము ఇంప్రొవైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి డైరెక్టర్, మేము కూడా ఒక రకంగా మెయిన్ అయ్యాం. మెయిన్ అలా 90s చూసారా సిరీస్? నన్ను క్షమించాలి. 90s లేకపోతే హోమ్ టౌన్ అంటే ఏమంటారు సిరీస్? డెఫినెట్గా 90s, సేమ్ బ్యానర్ కదా, సేమ్ నవీన్ మేడారం గారే తీసింది. డెఫినెట్గా చాలా మంచి పేరు. ఒక ఊరు అంటే జనాల్ని ఒక్కసారిగా అలా ఈటీవీ వైపు తిప్పిందంటే 90s. ఓటీటీ వైపు మొత్తం, ఒక సబ్స్క్రిప్షన్ కానీ లేకపోతే మొత్తం పెరిగిపోయిందంటే అది 90s. సో అన్డౌటెడ్లీ అది చాలా డెఫినెట్గా చాలా బాగుంటుంది. అండ్ డెఫినెట్గా ఆహాకి మా తాలూకు ఇప్పుడు ఏదైతే హోమ్ టౌన్ ఉందో సేమ్ ఫ్లేవర్ తగిలింది కొంచెం. అంటే అది టోటల్ మీరు చూసారా? నేను ట్రైలర్ చూసాను. కాదు నేను అంటున్నా 90s చూసాను మొత్తం. దాంట్లో ఏంటి మొత్తం ఎంటర్టైన్మెంట్, మళ్ళీ మన స్కూల్ జర్నీ ఎలా నడిచేది ఏంటి, అప్పుడు 90s మొత్తం మన లైఫ్ స్టైల్ మొత్తం అంతే కదా. అంతకు మించి ఎమోషనల్ పార్ట్ ఏమైనా ఉందా? ఎమోషనల్ టచ్ అంటే కొంచెం లైక్ పేరెంట్స్ లవ్ చేసుకోవడం, ఇలా పేరెంట్స్ అలాంటివి అంతా వీళ్ళు బాధపడుతుంది. లైక్ పేరెంట్స్ ఎంత కష్టపడుతుంటారు కదా, పేరెంట్స్ ఎంత కష్టపడి వీళ్ళు ఫీజులు కడుతుంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళి వాళ్ళు చేసే పనుల మీద ఒక చిన్న ఎమోషన్ టచ్ అంటే బాగా ఉందా? బాగా ఉంది సినిమాకి తగ్గట్టు, సిరీస్ తగ్గట్టు ఉంది. ఇందులో మా దాంట్లో ఏంటంటే మేము ఒక మెట్టు ఉంటాము గ్యారంటీగా అనడానికి ఏంటంటే ఇందులో ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. అదే మీరు అంటున్నట్టు 90s ఫ్లేవర్ అనుకోండి, టచ్ అయింది అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాంతో పాటుగా ఎమోషనల్ సీక్వెన్స్లు, సీన్స్ డెఫినెట్గా ఒక 10 to 20-30% ఎక్కువ ఉంటుంది
90s కన్నా. ఓకే. దొరికిన ఛాన్స్ అని అందరు యాక్టర్స్ చాలా బాగా చేశారు. వెరీ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ అండ్ యాక్ట్రెస్. ఒకవైపు ఝాన్సీ గారు, ఇంకోవైపు యానీ, ఇంకోవైపు ప్రజ్వల్, సాయిరామ్, ఆ 90s లో చేసిన కుర్రాడు, అది అనిరుద్ధు, శ్రావ్య, ఇంకో అమ్మాయి హీరోయిన్, వీళ్ళు తర్వాత వేణుపోల్సాని, తర్వాత సత్యనారాయణ అని ఇంకొక ఆయన, వీళ్ళందరూ అంజీ, ఎవ్రీవన్ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ని ఎవరు వదిలిపెట్టలేదు. వాళ్ళ పరిధిలో చాలా బాగా చేశారు. అన్న మేము డెఫినెట్గా 90s కన్నా ఒక 10% 20% ఎక్కువ ఉంటామని ఫీలింగ్, మా ఫీలింగ్. ఉంది, కొంచెం డిఫరెంట్ అయితే ఉంది, చెప్పలేం. అల్టిమేట్గా నా ఫీలింగ్ అది. ఉంటామా లేదా అనేది అల్టిమేట్గా జనాలు చూసి వాళ్ళు చెప్తారు. అడుగుతున్నారు అన్న జనాలు, ఏంటి చాలా రోజుల తర్వాత మళ్ళీ కొంచెం టైం పట్టినట్టు ఉంది ఓటీటీ ప్లాట్ఫామ్లోకి, సిరీస్లోకి రావడానికి. నేను రావడానికి అలా ఏం అడగలేదు నన్ను. బట్ డెఫినెట్గా ఇప్పుడు అడుగుతారేమో, బికాస్ హోమ్ టౌన్ చూసిన తర్వాత అడుగుతారన్న నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్ నేను పర్ఫామ్ చేయడానికి, అది చేయడం వల్ల నేను హోమ్ టౌన్ చేసేటప్పుడే లిటిల్ హార్ట్స్ అని ఇంకో సినిమా వచ్చింది నాకు. హోమ్ టౌన్ డైరెక్ట్ చేసిన అతను బైరాగి ఫిల్మ్స్ అని ఉన్నాయి, మన ఆదిత్య అని, ఆయన సినిమాలోకి నన్ను క్యాస్ట్ చేసుకున్నాడు. ఏది హోమ్ టౌన్ చూసి. హోమ్ టౌన్ లో షూటింగ్ జరుగుతున్న టైంలో. బాగుంది. యాక్చువల్గా ఇంకో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చెప్పనా, 90s వచ్చింది ఫస్ట్ నాకు సుమకి, మా ఇద్దరి దగ్గరకు వచ్చింది. ఆ టైంలో అనుకోని కారణాల వల్ల ఏవో మాకు ఉన్న ప్రీ ఆక్యుపైడ్ దీనివల్ల చేయలేదు కదన్నా. మీ కాంబినేషన్ ఏం సుమా నేను సుమా గారు అంతకుముందు ఎప్పుడో చేసాం. ఇప్పుడు ఈ మధ్య ఏం లేదు, ప్లానింగ్ ఉందా ఏమైనా సిరీస్ మీ అబ్బాయితో కలిపి? అలాంటిది ఏం లేదు, ఏమైనా వస్తే చూడాలి. మనకైతే యాక్చువల్లీ మీ అబ్బాయి సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ బాగా పండింది అని చెప్పి మీరెందుకు అన్న చేయలేదు? అలా ఏం కాదు, అంటే ఆ టైంలో నేను బిజీగా ఉన్నాను ఏదో సినిమాలు చేసుకుంటూ. అండ్ వాళ్ళ క్యారెక్టర్కి వాళ్ళు సరిపోతే బాగుంటుందని ఆ డైరెక్టర్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ కదా. ఎలా ఇప్పుడు వాళ్ళకి తెలియదు నేను ఆ డైలెక్ట్ అంత బాగా మాట్లాడతాం లేదు తెలియదు కదా ఆ డైరెక్టర్. సో దానివల్ల న్యాచురల్గా అతను ఇదేమంటారు మన స్క్రూటినీకి వెళ్ళి ఆడిషన్స్లో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆ టైంలో అంటే ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా అనుకున్నారు.